స్థానిక రెవెన్యూ అతిథి గృహంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు అసోసియేషన్ ప్రతినిధుల నుండి రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వ నోటిఫికేషన్ల వంటి ప్రభుత్వానికి సంబంధించిన అన్నిటిపైన కమిషన్కు పర్యవేక్షణ చేసే అధికారం ఉందన్నారు. భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన హక్కులను కాపాడడంతో పాటు నిర్లక్ష్యం చేసిన అధికారులపై కమిషన్ స్పందించి తదనుగుణంగా చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 2018 తర్వాత ఎస్సీ కమిషన్ సరిగ్గా పనిచేయలేదని, ఎస్సీ వర్గాల ప్రజలు, సంఘాల సమస్యల పరిష్కారం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త ఎస్సీ కమిషన్ ఏర్పడిందని, మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. ఏలూరులో ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఎస్సీ అట్రాసిటీ కేసులు 34, భూ సమస్యలు 22, సాధారణ కేసులు 21 ఉన్నాయని తెలిపారు. ఏలూరు జిల్లా కొందరు అధికారులకు ఫోన్ చేసినా మీటింగ్లో ఉన్నామని చెబుతున్నారని, మీటింగ్ అయిన తర్వాత తిరిగి ఫోన్ చేయటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను అమలు చేయకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని, అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు అనేక హక్కులు ఉన్నాయని, నిర్లక్ష్యం చేస్తే కమిషన్ స్పందించి తదనుగుణంగా చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడడంలో కమిషన్ ముందుంటుందని చెప్పారు. ఎస్సీ కమిషన్కు రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత ఉందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను పర్యవేక్షించే అధికారం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్సీ కమిషన్ కార్యదర్శి చిన్న రాముడు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై విశ్వమోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి, తహసీల్దార్ కె గాయత్రీదేవి, సంబంధిత అధికారులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి చూడండి అమ్మా. పనిచేసేటటువంటి కమిషన్ అనేది ఎస్సీ కమిషన్ ఈరోజు ఏలూరు రావడం జరిగింది. ఆ మాట ఎందుకంటున్నానంటే 2018 తర్వాత ఎక్కడా కూడా పర్యటన జరగకపోవటం కానీ, రివ్యూస్ లేకపోవటం కానీ, ఈ కమిషన్ ఒకటి ఉంది. ఈ కమిషన్ యొక్క పరిధి ఏంటి, ఈ కమిషన్ యొక్క బాధ్యతలు ఏంటి, ఈ కమిషన్కు ఉన్నటువంటి పవర్స్ ఏంటి అనేది కూడా అధికారులకు చాలామందికి తెలియనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఈ జిల్లాలో 34 అట్రాసిటీ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ అట్రాసిటీకి సంబంధించి వాళ్ళు కడతానికి వచ్చినటువంటి సమస్య ఏంటో పోలీసులను అడగాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా స్పెషల్గా రివ్యూ తీసుకోవడం జరుగుతుంది మధ్యాహ్నం. ఎందుకంటే ఏ జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలోనే పోలీసుల వైఖరి, అదేవిధంగా రెవెన్యూ వైఖరి రెండు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అవి సరి చేయడం అనేది కమిషన్ బాధ్యతగా మేము తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా ల్యాండ్కి సంబంధించి 18 కేసులు వచ్చినాయి. 22 కేసులు ల్యాండ్కి సంబంధించి 22 కేసులు, అదేవిధంగా అట్రాసిటీస్ 34, జనరల్ ఇష్యూస్ వచ్చి 21. జనరల్ ఇష్యూస్ అంటే ఈ సర్వీస్ మ్యాటర్స్ కూడా ఒక 3 వచ్చాయి. ఎందుకంటే చాలామంది అనుకుంటా ఉన్నారు 25 తర్వాత 26 వచ్చింది, 26లో కూడా అట్రాసిటీస్ ఉన్నాయా, ఇంకా దళితులకి అన్యాయం జరుగుతుందా అని చాలామంది భావన ఉండవచ్చు. ఎందుకంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే బాగా చదువుకున్నాం, బ్రహ్మాండంగా అందరం కలిసి సమానంగా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ అలాంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల కనపడతల్లా. దీనికి ప్రధాన కారణం ఎవరంటే పోలీసులే, కానీ పెద్ద మనుషుల బాధ్యత కానీ ఈ పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం వహించే సందర్భంలో కొన్ని చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు రిపోర్ట్ ఇవ్వండి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇది ఫెయిర్ అండ్ ఫ్రీగా దళితులకు సంబంధించినటువంటి అట్రాసిటీస్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ, అదేవిధంగా ఎటువంటి వివక్షత కానీ ఏది ఉన్నా సరే కమిషన్ దృష్టి తీసుకురండి.
సత్వర న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఏలూరే కాదు అన్ని జిల్లాల్లో కూడా పర్యటన అనేది జరుగుద్ది. అవసరమైతే మళ్ళీ 10 రోజుల్లోనే ఏలూరులో వచ్చి కూర్చుంటే ఎంతవరకు వచ్చింది ఏంటనేది ఈరోజు సమస్యని తెలియజేయటం కాదు, పరిష్కారం ఏ విధంగా చూపాలనేది కూడా శ్రద్ధ పెడతా ఉన్నాం. దాంతోపాటు కూడా ఎస్సీ హాస్టల్స్ చూస్తూ ఉన్నాం, వెల్ఫేర్ హాస్టల్స్లో చాలా హాస్టల్స్ పనితీరు బాగుంది. కొంతమంది సూచనలు ఇచ్చాం సరి చేసుకోమని, ఆ సరి చేసుకోకపోతే వాళ్ళ మీద చర్యలకు సిఫారసు చేస్తాం. ఇక్కడ కమిషన్కు ఉన్నటువంటి పవర్స్ని చాలామంది అర్థం చేసుకోవటంలే. ఎందుకంటే నేను కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఎవరు పొట్టగొట్టాలని నేను ఆలోచన చేయట్లే. అదేవిధంగా అధికారులు కూడా కొంతమంది ఫోన్లు ఎత్తడానికి కూడా బాధపడిపోతూ ఉన్నారు. జిల్లా స్థాయి అధికారులు కమిషన్ చైర్మన్ ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నామని చెప్తా ఉన్నారు. మీటింగ్ అయిన తర్వాత అయినా సరే కనీసం వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేసి తిరిగి చేసి ఎందుకు చేశారు, ఏం పని ఉంది, మాతో ఏమన్నా అవసరం ఉందా అని అడిగేటటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఫెయిల్ అయినటువంటి జిల్లా ఏదన్నా ఉందంటే ఈ జిల్లానే. ఈ జిల్లాలో అధికారులు ఎవరో కూడా ఫోన్లు పనిచేయవు. ఈ జిల్లాలో అధికారులు ఎవరు కూడా కమిషన్ చెప్పినా కానీ మళ్ళీ మాట్లాడతామంటారు కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఈరోజు జిల్లా స్థాయి అధికారులు కొంతమంది ఏదన్నా ఒక రికమెండేషన్ కానీ ఒక డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయమని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే ఆ అధికారి మీద ఏవో ఛార్జెస్ ఉన్నాయంటారు. ఆ ఛార్జెస్ ఏంటో పెట్టండి అంటే ఆ ఛార్జెస్ పెట్టరు. వాళ్ళు కన్వీనియంట్గా మాట్లాడుతూ ఉన్నారు. కన్వీనియంట్ అనేది కరెక్ట్ కాదు ఎవరికి అడ్మినిస్ట్రేషన్లో. మీరు లేకపోతే ఖచ్చితంగా